విచక్షణారహితంగా క్రిమిసంహారక మందులు వినియోగించకుండా సమగ్ర సస్యరక్షణ విధానాన్ని అమలు చేయాలని కరీంనగర్ జిల్లాలో 2 రోజుల పాటు కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ముఖ్యంగా కూరగాయ పంటల్లో సమగ్ర సస్యరక్షణ విధానాలను అవలంబించాలంటూ రైతులు, పురుగుమందుల డీలర్లకు అవగాహన కల్పించారు. అవసరమైతే తప్ప పురుగుమందుల జోలికి వెళ్లవద్దని, ఈ విషయంలో డీలర్లు సైతం రైతులకు సహకరించాలని ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి సునీత తెలిపారు. రైతులకు వివిధ పంటలలో సమగ్ర సస్య రక్షణ ఎలా చేపట్టాలి తదితర అంశాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. అయితే సిప్మాక్ అధికారి సునీత మనతో ఉన్నారు. అసలు ఈ ఉద్దేశం ఏంటి, దాని కారణాలు ఏంటి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సమగ్ర సస్య రక్షణ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? ఈ మధ్య పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది, అధిక రసాయనిక మందులు ఉపయోగిస్తున్నారు. సో అందుకని రైతులకి ఒక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసాము ఈరోజు. ఇందులో ముఖ్యంగా కూరగాయల పంట మీద సమగ్ర సస్య రక్షణ పద్ధతుల ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి, అంటే మన పంటలో సహజంగా మిత్ర పురుగులు ఉంటాయి. ఆ మిత్ర పురుగులను కాపాడుకుంటూ హాని చేసే పురుగుల్ని వివిధ పద్ధతుల ద్వారా ఎలా కంట్రోల్ చేసుకొని మనం అధిక దిగుబడిని సాధించవచ్చో మనం తెలియజేయడానికి ఈరోజు ఈ సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రధానంగా చూసుకుంటే సేంద్రియ ఎరువుల వల్ల దిగుబడులు తగ్గుతాయన్న ఒక అపోహ ఉంది, దాన్ని ఏమంటారు? సేంద్రియ ఎరువుల వలన ఎప్పుడూ ఎటువంటి నష్టము జరగదు. కాకపోతే మిగతా కారణాలైనటువంటి ఈ రసాయనిక ఎరువుల వాడకం వలన వీటి వలన తగ్గుతుంది, అది ఒక అపోహ మాత్రమే. ప్రధానంగా వరికి ప్రత్యామ్నాయంగా ఈ ప్రాంతంలో ఎలాంటి కూరగాయలు పండవచ్చు? చిక్కుడు కానీ, అగరకాయల పంట కానీ, లేకపోతే ఇంకా మిరప కానీ అన్నీ పండుతాయండి ఇక్కడ. అయితే ఈ సస్యరక్షణలో భాగంగా ఈ కోతుల బెడద, పందుల బెడద కూడా ఉంటుంది కదా, దాని నుంచి కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కోతుల బెడదకి అంతగా లేదు, కానీ ఇప్పుడు చాలామంది సంరక్షణగా ఒక గ్రీన్ క్లాత్ కానీ అట్లా పెట్టుకోవడం జరిగితే, ఒక ప్రొటెక్షన్ లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగితే చాలా మటుకు ఈ సమస్యను నివారించవచ్చు. సస్యరక్షణగా అన్ని పంటలకు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచిస్తారు? సస్య రక్షణగా ముఖ్యంగా 4 పద్ధతులు అవలంబించాలండి. ఈ 4 పద్ధతుల్లో సేద్య పద్ధతుల ద్వారా ఒక 25% మనం చీడపురుగులు నివారించవచ్చు. అలాగే యాంత్రిక పద్ధతుల ద్వారా ఒక 35% నివారించవచ్చు. అలాగే జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా బయలాజికల్ ఏజెంట్స్ వాడకం ద్వారా ఇంకొక 60 to 75% మనం కంట్రోల్ చేయవచ్చు. మిగతా ఏదైతే ఉన్నదో 25% అది సిఐబిఆర్సి రికమెండ్ చేసిన మందులు తగిన డోసులో, తగిన కాలంలో, తగిన టైంలో వాడితే మనం పూర్తిగా ఈ సమగ్ర సస్యరక్షణ సాధించవచ్చు. డీలర్లకు ముఖ్యంగా మేము ఇచ్చే సలహా ఏంటంటే, రైతులకు అనవసరముగా సింథటిక్ పైరెథ్రాయిడ్స్ సిఫారసు చేయవద్దు. పంటలో ఉన్నటువంటి ఇంటెన్సిటీ బట్టి, ఆ పురుగు ఇంటెన్సిటీ బట్టి కొంచెం లో మోతాదులో పర్యావరణం కాలుష్యం కాకుండా ఉండే మందులు సిఫారసు చేయాలి. అది కూడా సిఐబిఆర్సి గైడ్ చేసినటువంటి క్రాప్ స్పెసిఫిక్, పెస్ట్ స్పెసిఫిక్ మందుల్ని సిఫారసు చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. రైతులు అనుమానాలు ఉంటే డైరెక్ట్గా మా సిప్మాక్ సెంటర్కి కాల్ చేయవచ్చు, లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి డిహెచ్ఓ కానీ డిఏఓ కార్యాలయానికి ఫోన్ చేయవచ్చు. అలాగే దగ్గరలో ఉన్న ఏఆర్ఎస్ డాట్ సెంటర్స్, కేవీకే సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళని సంప్రదించవచ్చు. ఈ రైతులకు ఏమైనా ప్రోత్సాహకాలు ఉన్నాయా? అంటే సేంద్రియ పద్ధతుల కోసం మన నుంచి ఏమైనా ప్రోత్సాహకాల మీద సరఫరా చేసే అవకాశం ఉందా? ఫైనాన్షియల్ బెనిఫిట్స్ లేవు, కానీ అడాప్ట్ చేయడానికి ఒక ఫ్రీ శాంపుల్స్ అనేవి, ఫెరమోన్ ట్రాప్స్ కానీ, లేకపోతే ఐపీఎం కిట్స్ అనేవి కానీ పొలం బడిలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. అంటే ఇవి వాడడానికి సామూహికంగా వాడాలా, ఇండివిజువల్గా వాడితే సరిపోతుందా రైతులు? లేదండి, ఇది ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడూ సామూహికంగానే జరగాలి, ఇండివిజువల్గా చేస్తే పని చేయదు. సో రైతు సోదరులందరికీ నా మనవి ఏంటంటే, ఉన్న పొలంలో ఒకళ్ళు చేసి ఒకళ్ళు చేయకుండా ఉండకూడదు, అందరూ సామూహికంగానే ఈ చర్యలు చేపట్టాలి. అయితే విచక్షణ రహితంగా మందుల వాడకం వల్ల భూసారం కోల్పోయి నష్టం జరిగే అవకాశం ఉంది. అందువల్ల రైతుల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పేసి సునీత అంటున్నారు. కెమెరామెన్ తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్.